ప్రేమని ఒక వ్యక్తి చాలా కాలం వరకు సైన్స్ లాగా మాత్రమే చూస్తాడు. అది కేవలం బ్రెయిన్లో జరిగే కెమికల్ రియాక్షన్ అనుకుంటాడు. అందుకే ఎమోషన్స్ని పెద్దగా పట్టించుకోడు. ఎవ్వరినీ హృదయంతో చూడడు. ఎందుకంటే ప్రేమని అంగీకరిస్తే తాను బలహీనుడిగా మారిపోతాడని అనుకుంటాడు. కానీ ఒక దశలో అతని జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. మొదట ఆమె ప్రెజెన్స్ ఒక హ్యాబిట్లా అనిపిస్తుంది. తర్వాత అది కంఫర్ట్గా మారుతుంది. కానీ అతను దాన్ని ప్రేమగా ఒప్పుకోడు. ఎందుకంటే అతని ఈగో ఇంకా అతన్ని ఆపుతూ ఉంటుంది. ఆమె ఉన్నప్పుడు ఆమె విలువ అతనికి అర్థం కాదు. ఆమె ఎప్పుడూ తనతోనే ఉంటుందని అనుకుంటాడు. ఆమె చేసే కేర్, ఆమె చూపించే ప్రేమ ఇవన్నీ అతనికి నార్మల్గా అనిపిస్తాయి. కానీ నిజానికి అవే అసాధారణమైనవి. ఇది కొంతవరకు జానీ క్యాష్ జీవితంలా ఉంటుంది. అతని జీవితంలోకి జూన్ కార్టర్ క్యాష్ వచ్చినప్పుడు కూడా ఆమె అతన్ని నిజంగా ప్రేమించింది. అతన్ని కాపాడాలని ప్రయత్నించింది. కాని అతను అప్పుడు అర్థం చేసుకోలేదు. తన ఈగోలో, తన గందరగోళంలోనే మునిగిపోయాడు. అలానే ఈ వ్యక్తి కూడా తన జీవితంలో ఉన్న ఆ అమ్మాయి విలువను గుర్తించలేడు. కాని ఒక దశలో లాస్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఆమె అతని జీవితంలో నుంచి దూరమవుతుంది. మొదట అతను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోడు. ఇది కూడా ఒక ఫేజ్ మాత్రమే అనుకుంటాడు. కాని రోజులు గడిచే కొద్దీ అతని లోపల ఒక ఖాళీ పెరుగుతూ ఉంటుంది. అది లాజిక్తో నింపలేని ఖాళీ, ఎలాంటి రీజన్తో ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్. అప్పుడు మొదటిసారి అతనికి అర్థమవుతుంది, ప్రేమనేది కేవలం కెమికల్ రియాక్షన్ కాదు. అది ఒక వ్యక్తి ప్రెజెన్స్, ఒక కనెక్షన్, ఒక భాగం. అది పోయినప్పుడు మనలో ఏదో కూడా పోతుంది. జానీ క్యాష్ కూడా ఇదే ఫీల్ అయ్యాడు. జూన్ కార్టర్ క్యాష్ దూరం అవుతుందనే ఫీలింగ్ వచ్చినప్పుడు అతను పూర్తిగా బ్రేక్ అయ్యాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆమె లేకుండా తాను పూర్తి కాదని. అలానే ఈ వ్యక్తి కూడా ఒక దశలో అదే ఫీలింగ్కి చేరుకుంటాడు. కాని ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఇది ప్రేమ, లేక కోల్పోయిన దానిమీద ఉన్న భయమా? ఆమెను తిరిగి పొందాలని అనిపించడం నిజమైన ప్రేమ, లేక తనలో ఉన్న ఖాళీని నింపుకోవాలనే కోరిక? ఈ ప్రశ్నకు వెంటనే ఆన్సర్ రాదు. మొదట అది రెండింటి మిక్స్లా ఉంటుంది. కాని నెమ్మదిగా అతనికొక క్లారిటీ వస్తుంది. అబ్సెషన్ అంటే వాళ్లు తన దగ్గర ఉండాలని కోరుకోవటం. ప్రేమంటే వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకోవటం. ఈ రెండు మధ్య తేడా చిన్నదే అనిపిస్తుంది. కాని జీవితం మొత్తం మార్చేసే తేడా అది. అప్పుడు అతను మారాలని అనిపిస్తుంది. కాని ఈసారి ఎవరో ఒకరిని పొందడానికి కాదు, తనను తాను అర్థం చేసుకోవటానికి, తనలో ఉన్న తప్పులను సరిచేసుకోవటానికి. జానీ క్యాష్ కూడా చివరికి ఇదే చేశాడు. తన అలవాట్లు వదిలేశాడు, తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. కాని అది కేవలం ప్రేమను తిరిగి పొందడానికి కాదు, ప్రేమకు తగిన వ్యక్తిగా మారడానికి. అక్కడే నిజమైన ప్రేమ మొదలవుతుంది. చివరికి అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ప్రేమని లాజిక్తో పూర్తిగా అర్థం చేసుకోలేం. అది ఫీల్ చేయాల్సిందే, కాపాడాల్సిందే. ఆమె ఉన్నప్పుడు కాపాడలేకపోయాడు. ఆమె వెళ్ళిపోయాక విలువ అర్థమైంది. ఇప్పుడు ఆమె కావాలనిపిస్తుంది. కాని ఈసారి పొందడానికి కాదు, అర్థం చేసుకోవటానికి, కాపాడ్డానికి, మరియు అవసరమైతే దూరం నుంచైనా ప్రేమించటానికి. ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలిసింది, నిజమైన ప్రేమంటే పొసెషన్ కాదు, ప్రెజెన్స్ కూడా కాదు. అది ఒక మనసు ఇంకో మనసు కోసం నిజంగా మంచిదే కోరుకోవటం.